శ్రీకాకుళం పట్టణంలోని డయేరియా ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. బాధిత కుటుంబాలకు పరామర్శించారు. నీటి కాలుష్యం వల్లే ఈ సమస్య వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. మృతి చెందిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం కూడా అందించినట్లు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. వ్యాధి నియంత్రణకు తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంలో సోమవారం నుంచి డయేరియా కేసులు ఐడెంటిఫై కావడం జరిగింది. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్, లోకల్గా ఉన్న అటు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ చేయడం, పేషెంట్స్ని ఇమీడియట్గా అక్కడికి చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 వచ్చి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 88 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. ఈ 85 కేసుల్లో కూడా 2 కేసులు తప్ప మిగతా అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నారు. నేను హాస్పిటల్స్కి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎమ్మెల్యే గారు పోయి యాక్చువల్గా అందరినీ కలవటం జరిగింది. ఇవన్నీ 4.5 సచివాలయం ఏరియాలో, సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయం ఏరియాలో వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయం ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయం ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర వీధి, తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎక్కువ రావడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయం ఏరియాలో డోర్ టు డోర్ పంపించి వాళ్ళల్లో ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించే ఏర్పాటు చేశారు. జనరల్గా ఇవి వచ్చినప్పుడు 99% 2 కారణాలు. ఒకటి వాటర్, రెండోది ఫుడ్ ఉంటుంది. కాబట్టి వాటర్ టెస్ట్కి పంపించారు. ప్రిలిమినరీ టెస్ట్లో అయితే ఏమీ లేదు. బట్ దాని కల్చర్ టెస్ట్లో మనకు క్లారిటీ వస్తుంది. కల్చర్ టెస్ట్ ఈవినింగ్ లోపల వస్తుంది. ఈవినింగ్ లోపల వచ్చిన తర్వాత నెక్స్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి తీసుకోవడం.